నమస్తే. 21 సంవత్సరాల నూనుగు వయసు గల పిల్లవాడు ఒక్కడు తన ఇద్దరు ఫ్రెండ్స్ తోటి, అంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలు తోటి చైనా సైన్యాన్ని, ఒక బ్రిగేడ్ని 72 గంటల పాటు ఉచ్చపోయించాయంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది రియల్లీ కరెక్ట్ అనమాట. సహజంగా ఏంటంటే రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ ఆయన గురించి ఎన్నో కథనాలు మన వీడియోలో చూసే ఉండొచ్చు. సహజంగా ఏమని చెప్తారంటే 300 మంది చైనా సైనికులు అంటారు, 600 మంది చైనా సైనికులు అంటారు. 300 మంది 600 మంది కాదండి, ఒక బ్రిగేడ్ మొత్తాన్ని, చైనా ఆర్మీ బ్రిగేడ్ని 72 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా ఎదుర్కొన్నాడు. ఉచ్చపోపించాడు అన్నమాట. ఒక్క అడుగు కూడా ముందుకు రావడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఈ రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ అనేటువంటి వాడు ఇన్ఫెంట్రీ బెటాలియన్ పౌడీ గర్వాల్లో 4 గర్వాల్ రెజిమెంట్లో ఉన్నటువంటి కురవాడు అన్నమాట. 15th నవంబర్ 1962లో ఈ అరుణాచల్ ప్రదేశ్లో డ్యూటీ చేస్తున్నాడు. ఫస్ట్ పోస్టింగ్. అతను ఆర్మీలోకి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయి జస్ట్ యూనిట్ రెజిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు అన్నమాట. అప్పుడు ఇండియా చైనా వార్ వచ్చింది. ఇండియా చైనా వార్లో నూరానాంగ్ అనేటువంటి ఏరియా ఉంది, మామూలుగా అవుట్స్కట్ ఏరియా అండ్ బోర్డర్ ఏరియా అనమాట. అంటే తవాంగ్ తర్వాత బాంబే తర్వాత నూరానాంగ్ అనేటువంటి పహాడీ ఏరియా వస్తుంది. ఆ పహాడీ ఏరియా దగ్గర మన ఇండియన్ ఆర్మీ సంబంధించిన బోర్డర్ పోస్ట్ ఉందన్నమాట. ఆ పోస్ట్లో చైనా అటాక్ చేస్తూ వచ్చేసింది. మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ కోసం హెల్ప్ అడిగింది, కానీ మన హెడ్ క్వార్టర్స్ నుంచి ఎటువంటి సపోర్టు లేదనమాట. ఎందుకంటే ఆ టైంలో భారతదేశం ఎంత పేద స్థితిలో ఉందంటే వాళ్ళకి సరైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, క్లోతింగ్ కానీ, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కానీ ఏ రకమైనటువంటి సహాయం అందించేటువంటి స్థితిలో లేదనమాట. అయినా కానీ వీళ్ళు మామూలుగా హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఢిల్లీ నుంచి మీ ఇష్టం, మీరు విత్డ్రా అయినా అయిపోండి అనే టైప్లో వచ్చింది ఆర్డర్స్. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ 4 గఢవాల్ రెజిమెంట్ రైఫిల్స్ సంబంధించినటువంటి జవాన్లు చస్తే ఎక్కడైనా ప్రాణాలు ఇస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇంచు కూడా భూభాగాన్ని మేము చైనా సైనికులకు వదిలిపెట్టమని చెప్పేసి అక్కడే పోరాడారు. నిరంతరం పోరాడారు, కానీ అందరూ బలిదానాలు ఇచ్చేసారు. లాస్ట్కి రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ ఒక్కడే మిగిలాడు అనమాట. ఈ నూరానాంగ్ పహాడీ అంటే ఇది కొండ అనమాట. ఈ కొండ దగ్గర ఈ పోస్ట్ ఉండేదన్నమాట. ఈ పోస్ట్ నుంచి కొంచెం కిందకు వచ్చేప్పటికి ఈ గిరిజన జాతి వాళ్ళు ఉండేవాళ్ళు. సహజంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో కూడా, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, నాగాలాండ్ ఏరియాస్లో కానీ, మణిపూర్లో కానీ, త్రిపురలో కానీ, ఎక్కడెక్కడ సిక్కింలో కానీ బోర్డర్ ఏరియాస్లో ఏంటంటే ఈ గిరిజన జాతి వాళ్ళు సహజంగా ఉంటూ ఉంటారు. ఈ ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన జాతి ప్రజలకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం కానీ, వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే వీళ్ళు చేయడం కానీ చాలా మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుందన్నమాట. ఈ అటాక్ జరిగేటప్పుడు రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ అనేటువంటి వాడు ఒక్కడే మిగిలాడు ప్రాణాలతోటి. ఆ టైంలో ఈ గిరిజన జాతి యువతులు అనేటువంటి పిల్లలు, ఒక అమ్మాయి పేరు నూరి, ఇంకొక అమ్మాయి పేరు షీలా అనేటువంటి ఇద్దరు యువతులు కూడా ఈ జస్వంత్ సింగ్ రావత్కి మంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే సహజంగా ఏంటంటే మేము కూడా ఆర్మీలో ఉన్నాం, మేము కూడా చేసాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ టైంలో ఈ నూరి, షీలా అనేటువంటి ఇద్దరు యువతులు కూడా భారత ఆర్మీ తరపున, అంటే ఇండియన్ ఆర్మీ తరపున మేము కూడా మీతో వెన్నంటి ఉంటాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పోరాటంలో దిగారు. ఈ జస్వంత్ సింగ్ రావత్ ఈ అమ్మాయిలకి మ్యాగజైన్స్ ఎలా నింపాలి, ఎల్ఎంజీలకి, ఎంఎంజీలకి వచ్చేప్పటికి మామూలుగా బెల్ట్ జస్ట్ ఒకటి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా బెల్ట్ మొత్తం రీఫిల్ చేసుకుంటూ ఫైర్ చేసేయచ్చు. వాళ్ళకి ఎంఎంజీకి బెల్ట్ ఏ విధంగా సెట్ చేయాలి, ఎల్ఎంజీకి మ్యాగజైన్స్ ఏ విధంగా నింపాలి, అట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం నేర్పించాడు అన్నమాట. నేర్పించిన తర్వాత వీళ్ళు ఉండేటువంటిది హై పోస్ట్ నూరానాంగ్ పోస్ట్లో. కింద నుంచి చైనా బ్రిగేడ్ అటాక్ చేస్తూ వస్తుంది. వాళ్ళని అడ్వాన్స్ కావడానికి ఛాన్స్ లేకుండా పైనుంచి కౌంటర్ అటాక్ జరుగుతూ ఉంది విపరీతంగా. కింద నుంచి పైకి రావడం చాలా కష్టం, పైన ఉన్నవాడు కింద ఉన్నవాడిని కొట్టడం చాలా ఈజీ అనమాట. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ సప్లై చేస్తూ అక్కడంటే ఆ గోడౌన్లో నుంచి నింపి పెడుతూ ఉంటే అటు నుంచి ఇటు పరిగెత్తుకుంటూ అంటే క్రోలింగ్ సిస్టమ్ అనమాట. క్రోలింగ్ సిస్టంలో కానీ లేకపోతే లుడికిచ్చాలంటారు, ఇట్లా ఫ్రంట్ రూ కొట్టుకుంటూ ఈ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి దరదమని ఫైర్ చేయడం, మళ్ళీ తర్వాత ఈ పోస్ట్ దగ్గరికి వెళ్ళి దరదమని ఫైర్ చేయడం,
ఈ విధంగా ఆ తర్వాత ఖాళీ వాళ్ళు మ్యాగజైన్స్ నింపడమే కాకుండా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ వాళ్ళు కూడా ఫైర్ చేయడం. ఈ విధంగా 72 గంటల పాటు చైనా బ్రిగేడ్ అడ్డుకున్నారు. అదే హెడ్ క్వార్టర్స్ చెప్పినటువంటి విధంగా ఒకవేళ మన ఇండియన్ ఆర్మీ కనుక అక్కడి నుంచి కనుక విడ్రా కనుక అయినట్టయితే కొన్ని వందల కిలోమీటర్లు ఆక్యుపై చేసుకునేవాళ్ళు. అప్పటికే దగ్గర ఇప్పటికీ కూడా మన అరుణాచల్ ప్రదేశ్ని చైనా ఒక 30% ఆక్యుపై చేసుకొని ఇప్పటికి కూడా అరుణాచల్ భూభాగం మాదే అని చెప్పి అంటుంది. 72 గంటల పాటు ఆపడం అంటే బ్రిగేడ్ని మామూలు విషయం కాదు. ఒక బ్రిగేడ్లో 5,000 మంది సైనికులు ఉంటారు మినిమం ఫైటింగ్ ఫోర్స్ అని చెప్తుంది. మామూలుగా నేను చాలా వార్తలు చూశాను, 500 మంది 600 మంది అంటారు. 500 మంది 600 మంది కాదండి, ఒక బ్రిగేడే అటాక్ చేయడం మొదలు పెట్టింది. చైనాకి అర్థం కావట్లేదు ఎంతమంది ఉన్నారా బాబు వస్తున్నా అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు ఎటు చూసినా ఫైరే, లెఫ్ట్ సైడ్ నుంచి ఫైరు, రైట్ సైడ్ నుంచి ఫైరు, ఫ్రంట్ సైడ్ నుంచి ఫైరు. ప్లస్ ఒక వెపన్తో కాదు కదా, ఎందుకంటే ఎన్ఎంజీ నుంచి ఫైర్ చేస్తున్నారు, ఎల్ఎంజీ నుంచి ఫైరింగ్ చేస్తారు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ నుంచి గ్రెనేడ్స్, మోటార్ లాంచర్స్, డిఫరెంట్ కైండ్స్లో వీళ్ళు వార్ స్టార్ట్ చేస్తారు. ఈ ముగ్గురే. చైనా ఆర్మీకి అర్థం కాలేదు, ఏంట్రా బాబు మనం ఇంతమంది సైనికులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం ఏంటని చెప్పి. అసలు పైన ఎంతమంది సైనికులు ఉన్నారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఏంటి అసలు మొత్తం చరిత్ర మొత్తం కావాలని చెప్పేసి వాళ్ళని టార్చర్ పెడితే పైన ఎవరూ లేరండి, ఒకే ఒక కుర్రోడు ఉన్నాడు, 2 అమ్మాయిలు ఉన్నారు. సో ఇతను అడిగారన్నమాట ఎట్లా పోవాలి మనం క్రాస్ దారి, అంటే ఈ అటాక్ని తప్పించుకుని సైడ్ నుంచి ఎట్లా రావాలి అని చెప్పేసి. అప్పుడు చెప్పాడు ఈ దారిలో నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. ఆ దారిలో నుంచి వచ్చి వెనక నుంచి వచ్చేసి ఈ షీలా అనే అమ్మాయిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ నూరా అనే అమ్మాయి లోయలో పరిగెత్తుకుంటూ వెళ్ళి లోయలో దూకి చనిపోయింది. ఈ జస్వంత్ సింగ్ రావత్ యొక్క తలకాయ నరికి తీసుకెళ్ళిపోయారు. మన పోస్టు చైనా వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఆ తర్వాత మన జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి ప్రధాని ఐక్యరాజ్య సమితిలో తన ప్రపోజల్ పెట్టాడు, మేము శాంతి ఒప్పందం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం, యుద్ధ విరామం చేసుకోవాలనుకుంటున్నాం, యుద్ధం చేయలేకపోతున్నాం అని చెప్పి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని యుద్ధాన్ని విరమించేటువంటి విధంగా చర్యలు తీసుకున్నప్పుడు మన ఇండియన్ ప్రిజనర్స్ని వాళ్ళు వదిలిపెట్టారు, మన భూభాగాన్ని అయితే వాళ్ళు వదిలిపెట్టలేదు. ఆఫ్టర్ వార్ క్లోజ్ అయిపోయిన తర్వాత, శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ఈ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులు వాళ్ళందరి డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారన్నమాట. యుద్ధంలో ఎవరైతే సైనికుడు బలిదానం ఇస్తాడో వాళ్ళని గుర్తించడం ఎలా అనేటువంటిది ఒకటి ఉంటుంది. మెడలో ఒక ఇండెక్స్ కార్డు ఒకటి తగిలించుకుంటారు, చేతికి ఒక ఇండెక్స్ కార్డు తగిలించుకుంటారు. ఆ ఇండెక్స్ కార్డు మీద రిలీజియన్ ఉంటుంది, ప్లస్ నీ సర్వీస్ నెంబర్ ఉంటుంది. సర్వీస్ నెంబర్ ఎందుకంటే నీ సర్వీస్ నెంబర్ కొట్టంగానే నీ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. నీ రిలీజియన్ ఎందుకంటే అంత్యక్రియలు టైంలో దీన్ని ఎలా చేయాలి అంటే మళ్ళీ యాజ్ ఎ హిందూ అయితే హిందూ రిచువల్స్లో, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ రిచువల్స్లో చేయడం కోసం అని చెప్పేసి ఆ రిలీజియను సర్వీస్ నెంబర్ అనేది పెడతారన్నమాట. యుద్ధం టైంలో ప్రతి సైనికుడు కూడా మెడలో ఇండెక్స్ కార్డు వేసుకుంటాడు, చేతికి ఒకటి వేసుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ ఇది కనపడకపోయినా కానీ ఇది కనపడుతుందని చెప్పేసి. దురదృష్టం ఏంటంటే జస్వంత్ సింగ్ రావత్కి ఇండెక్స్ కార్డు కనిపించలేదు. అంటే ఆయన బాడీ వెతికినప్పుడు బాడీ అయితే దొరికింది కానీ ఇండెక్స్ కార్డు కనిపించలేదు. సో ఇండియన్ ఆర్మీ ఎవరైతే దొరికారో సైనికులు బలిదానాలు ఇచ్చి వారందరి డీటెయిల్స్తో పాటు వాళ్ళందరూ చనిపోయినట్టుగా డిక్లేర్ చేసింది. కానీ జస్వంత్ సింగ్ రావత్ని యుద్ధ నేరగాడిగా పరిగణించి డిక్లేర్ డిజాస్టర్ షో చేసిందన్నమాట. ఎందుకంటే ఆయన బాడీ అయితే కనిపించింది, ఆయన తలకాయ కనిపించలేదు, ఆయన ఐడెంటిఫై చేయలేకపోయారు. అతన్ని యుద్ధ నేరగాడిగా పరిగణించారు, యుద్ధంలో పారిపోయాడని చెప్పేసి. ఎందుకంటే వేరే బోట్ అని తెలియదు. ఆ తర్వాత భారత చైనాల శాంతి ఒప్పందం జరిగినప్పుడు ఆ యుద్ధ ఖైదీల్ని మామూలుగా మార్పిడి ఇవన్నీ జరుగుతాయి కదా. ఆ టైంలో ఈ చైనా ఆర్మీ వాళ్ళకి తెలిసింది రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ని యుద్ధ నేరగాడిగా పరిగణించారు, డిక్లేర్ డిజాస్టర్గా షో చేశారు అని చెప్పేసి. అంటే యుద్ధంలో పారిపోయాడని చెప్పాను, లేకపోతే ఎట్లా మిస్సింగ్ అను. చైనా ఆర్మీ బంగారు పళ్ళెంలో ఆయన తలకాయని, జస్వంత్ సింగ్ రావత్ యొక్క తలకాయని పెట్టి, అంటే చెడిపోకుండా రసాయనాలు కలిపి లేపనం చేసి ఆ బంగారు పళ్ళెంలో పెట్టి ఇండియన్ ఆర్మీకి బహుకరించారు. మరియు ప్రశంసా పత్రంతో ఏమని,
ఇలాంటి మహావీరుడు మా చైనా ఆర్మీలో ఉన్నట్టయితే మేము భగవంతుడిలాగా పూజించేవాళ్ళం. అప్పుడు కానీ మన ఇండియన్ ఆర్మీకి తెలియలేదు. ఇది రైఫిల్మన్ జస్వంత్ సింగ్ రావత్ చేసినటువంటి ఘనకార్యం. మహావీర్ చక్ర అవార్డు ఇచ్చి ఆయనని సత్కరించారు ఆయన కుటుంబీకులకి. చూడండి, 21 సంవత్సరాల నూనూగు మీసాల వయసులో మన దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి జస్వంత్ సింగ్ రావత్ ఆయన కోసం ఇప్పటికీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో గుడి కట్టించారు. ఇప్పటికీ కూడా ఆర్మీలో ఉన్నటువంటి జనరల్ ర్యాంక్ ఆఫీసర్ కూడా, ఒక జవాన్ నుంచి జనరల్ ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్, ఆయన కూడా ఎవరైనా కానీ అటువైపు నుంచి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జస్వంత్ సింగ్ రావత్ యొక్క గుడి దగ్గర బండి ఆపి నమస్కరించి వెళ్ళాల్సిందే. అంత గొప్ప మహానుభావుడు. షీలా, నూరి అనేటువంటి అమ్మాయిలు ఎక్కడైతే బలైపోయారో వాళ్ళకు కూడా వాళ్ళ స్మారక చిహ్నాలు అక్కడ కట్టించారు అన్నమాట. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఎవరైతే కొత్తగా వస్తారో అక్కడ చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైఫిల్మన్ జస్వంత్ సింగ్ రావత్ యొక్క గుడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఆ తర్వాతనే డ్యూటీ టేక్ ఓవర్ చేస్తారు. ప్రతి గురువారం కూడా మందు కానీ మాంసాహారాలు కానీ ఎటువంటివి కూడా మేము అక్కడ ముట్టుకోం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ ఏరియాలో మాకు అందరికీ కూడా కాపలాదారుడుగా, ఒక దైవ సమానుడుగా, మా అందరికీ ఒక ఆధ్యాత్మిక గురువుగా ఇప్పటికీ కూడా మేము నమ్ముతాం అన్నమాట. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు పంపించండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.